పరమ తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క వర్తమానము ప్రభా నా సోదరులతో పంచుకోవడానికి మీరే కృప చూపుతున్నందుకై స్తోత్రాలు. ప్రభా, నన్ను కూడా సజీవ లెక్క ఉంచి నూతన సంవత్సరంలో ప్రభా ఉంచి నాయన యొక్క ఈరోజు నూతన తీర్మానము అనే అంశాన్ని గురించినటువంటి వర్తమానం అందిస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నిధి మాతో ఉంచండి. ప్రభా, పోయిన వారములో నూతన స్వభావము అన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రభా, ఈరోజు నూతన తీర్మానము, ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం కలిగి జీవించాలని మీరు సెలవిస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభా, నూతన తీర్మానం అనేది నూతన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నూతన తీర్మానము నూతన మార్గములో నడిపిస్తుంది. నూతన తీర్మానము నూతనమైనటువంటి ఎదుగుదలకు, తండ్రి ఆత్మీయతకు ఉపయోగపడుతుంది అన్న సత్యాన్ని గమనించి నీ కృపలో ఈ నూతన తీర్మానము అనే అంశాన్ని గురించిన వర్తమానము బిడ్డలకు ఎంతగానో నాకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినములో మనము నూతన తీర్మానం అనే అంశాన్ని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ నూతన తీర్మానాన్ని మనం కలిగి దేవుని కృపలో జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, నూతన తీర్మానం, ఈ దినములో నూతన తీర్మానము, ఈ నూతన సంవత్సరములో నూతన తీర్మానం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నీవు నేను మనమందరము కూడా నూతన తీర్మానం కలిగి నూతన జీవితం కలిగి దేవుని కృపలో ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. గతములో పాత సంవత్సరములో మరి ఎన్నో తీర్మానాలు నువ్వు చేసుకొని ఒకవేళ నీ తీర్మానం గతములో ఎలాగుండిందో మరి కానీ ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం కలిగి జీవించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తులు చేసుకున్న తీర్మానం బట్టి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకొని. ప్రియులారా, సొలొమోను మహారాజు దేవుని నామ మహిమ ఘనత కొరకై ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దాని కొరకై కొన్ని వేల మందిని 70,000 మందిని యొక్క మాను నరకడానికి, 80,000 మంది మోయడానికి, 3,600 మంది సూపర్వైజర్ చేయడానికి వాళ్ళ తండ్రి కూడా తీర్మానం చేసినాడు. దేవుని యొక్క మందిరం కట్టాలని ఆశపన్నాడు. అయితే సొలొమోను కూడా దేవుని యొక్క మందిరాన్ని దేవుని నామ మహిమ ఘనత కొరకై, దేవుని నామ ఘనత కొరకై, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును మనం చూస్తూ ఉన్నాం. తన రాజ్య ఘనత కొరకు ఒక నగరమును, రాజ్యాన్ని, తన రాజ్యము దిక్కులకు వ్యాపించాలి, తన దేవుడు కూడా దిక్కులకు వ్యాపించబడాలని ఆ నామ ఘనత కొరకై ఒక తీర్మానం చేసుకున్నాడు. కనుక నీవు నేను మనమందరము కూడా ఒక తీర్మానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని నామ ఘనత కొరకై నువ్వు బ్రతకాలి. అలాగే దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం లేక దేవుని కుటుంబం, నీ కుటుంబం, దేవుని నామానికి ఘనత రావాలి. ఈ సంవత్సరంలో నా ద్వారా దేవుని సంఘానికి నా ద్వారా ఘనత రావాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఎంతో మంచిదని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి ఘనత రావాలి అనుకుంటే దేవుని యొక్క మందిరం, నీ మందిరం, ఈ దేవాలయమైనటువంటి ఈ మందిరము దేవుని యొక్క నామ ఘనత కొరకు వాడాలి. ఈ దేహము విచ్చలవిడిగా గతములు వాడుకున్నావు, నా దేహమని నువ్వు వాడుకున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అన్నాడు, ఈ నీ దేహము దేవుడు నీకు అనుగ్రహించినదని వ్రాయబడింది. కనుక ఈ దేహము నాది, ఈ దేహము నాది, నా ఇష్టం అని చెప్పి ఆ దేహముతో ఇష్టం వచ్చినట్టుగా జీవించినావు. కానీ ఈ దేహము దేవుని దేహము, దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ దేహము దేవుని మందిరమని, ఈ మందిరము బాగుంటే నువ్వు బాగుంటావని, ఈ దేహములో నువ్వు ఎంత మంచి కార్యాలు చేస్తే అంతగా నీ దేహము దేవాలయంగా మార్చబడి నువ్వు ఘనత పొందుతావన్న విషయాన్ని గమనించాలి. అదొకటి. దేవుని నామానికి ఘనత వస్తుంది. దేవుని నీ ద్వారా దేవునికి నామానికి ఘనత వస్తుంది. రెండవది ఏంటంటే సంఘము, నీ ద్వారా సంఘమునకు కూడా ఘనత వస్తుంది. పలాని సంఘస్థుడు మంచివాడు,
పలాని సంఘం అంట, పలాని సంఘములో ఆ బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డలు ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను మనం చేసుకోవాలనుకున్నా, ఆ బిడ్డలు ఆ సంఘంలో ఉన్నటువంటి అబ్బాయిలకు మన అమ్మాయిలు ఇవ్వాలనుకున్నా, ఆ అవతలలో ఎంతో ఆలోచించి సంతోషపడతారు. అబ్బా, ఆ సంఘంలోని పిల్లలకు మనం పిల్లలు ఇచ్చినా లేకపోతే చేసుకున్న ఎంతో ధన్యత అని చెప్పి భావిస్తారు. ప్రియులారా, కనుక దేవుని నామానికి మహిమ రావాలని తీర్మానం చేసుకోవాలి ఈ సంవత్సరం. అలాగే నా ద్వారా నా సంఘానికి దేవుని మహిమ రావాలి అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోవాలి. అలాగే తీర్మానం చేసుకున్నటువంటి సొలొమోను నమ్మకంగా అలాగే చేసినాడు. ఆ పని ఎంత కష్టమైనా కూడా ఆపు చేయలేదు. బంగారు పనికి బంగారు, చెక్క పనికి చెక్క, వెండి పనికి ఎండి, ఎక్కడ ఏది కావాలన్నా అక్కడ చేసి సంపూర్ణముగా చేసి ముగించినాడు. దేవుని నామ ఘనత కొరకై గొప్పదిగా ఉంటుంది. 5వ వచనం, నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు అని లోకానికంతా కూడా తెలుసుకునేటట్టుగా ఆయన మందిరం కట్టించినాడు. అందుకే భూరాజులందరూ కూడా ఆ మందిరాన్ని చూడనికి వచ్చినారు. భూరాజులందరూ కూడా తన రాజ్యాన్ని చూడనికి వచ్చినారు. భూరాజులందరూ కూడా అతని జ్ఞానం చూడనికి వచ్చినారు. దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకున్నాడు సొలొమోను. దేవుడు కూడా సొలొమోను ఉన్నతమని తీసుకురావాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. దేవుని కొరకు అయితే ఒక తీర్మానం చేసుకుని ఒక్కడుగేస్తే దేవుడు నీ కొరకు 2 అడుగులు వేస్తాడు. కనుక దేవుని మహిమ రావాలి. ఈరోజు నా దేవునికి మహిమ రావాలి. ఈ సంవత్సరము నా దేవునికి మహిమ రావాలి. నా కుటుంబానికి దేవుని ఘనత రావాలి. నా దేవునికి ఘనత రావాలి. దేవుని మందిరానికి ఘనత రావాలి. ఈ దేహమును ద్వారా ఇన్నిటికి మేలు కలుగుతుంది అని నువ్వు అనుకుంటే దేవుడు అద్భుతమైన రీతిలో నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నేను దీవిస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో తీర్మానాలు గతంలో నువ్వు చేసి ఉండొచ్చు ప్రియులారా. అయితే ఈ సంవత్సరము చేసే తీర్మానము అలాంటిదిగా కాకుండా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. గతంలో వాక్యం చదువుతాను, ఒక 10 అధ్యాయాలు లేకపోతే 3 అధ్యాయాలని అనుకుండొచ్చు. కానీ 3 అధ్యాయాలు చదివాలి. ఈ సంవత్సరంలో 6 అధ్యాయాలు పెంచండి. రోజు 3 అధ్యాయాలు చదివితే మనం వారానికి వారంలో ఒక రోజు మళ్ళీ ఒక 5 అధ్యాయాలు చదివితే సంవత్సరం బైబిల్ అయిపోతుంది. అలాగే రోజు 6 అధ్యాయాలు చదివితే వారంలో ఒక రోజు 10 అధ్యాయాలు చదివితే 6 నెలల్లో బైబిల్ అయిపోతుంది. రోజుకు నువ్వు 9 అధ్యాయాలు చదివితే వారంలో ఒక 15 ఏదో ఒక రోజు 15 అధ్యాయాలు చదివినట్లయితే 3 నెలలకు ఒకసారి బైబిల్ అయిపోతుంది. కనుక ఇలాగ 70 గంటలు పడుతుంది బైబిల్ చదవడానికి. నీవు కూడా దేవుని వాక్యం చదవడానికి కూడా శక్తి రావాలి. దేవుని వాక్యం చదవడానికి కూడా శక్తి కావాలి. దేవుని వాక్యం చదవడానికి కూడా పవిత్రత కావాలి. అది నువ్వు దేవుని కోరాలి. అపవిత్రంగా జీవిస్తూ దేవుని వాక్యం చదవాలనుకుంటావు కానీ ఏం చేయలేము. అపవిత్రంగా బ్రతుకుతూ మనం ఏదేదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయలేం. కానీ దేవా, నేను పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను, ఇదిగో పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు సహాయం చేయి. వాక్యం చూడడానికి తీర్మానం చేసుకున్నాను, మంచిగా వాక్యం చూడడానికి సహాయం చేయి. ఇదిగో నేను ప్రార్థన చేయాలని ఇంతసేపు అనుకున్నాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉదయం 5కే లేయాలనుకుని తీర్మానం చేసుకున్నాను, లేయడానికి సహాయం చేయి. 11 గంటలకు తిరిగి నేను ప్రార్థనలు ఉండాలనుకుంటున్నాను, అలా ఉండడానికి సహాయం చేయి. తిరిగి 3 గంటలకు ప్రార్థన ఉండాలనుకుంటున్నాను సాయంకాలం, అలా ఉండడానికి సహాయం చేయి. దేవా, ఉదయం రోజు 3 గంటల సేపు నీతో గడపాలనుకుంటున్నాను, 1 గంట సేపు వాక్యం చదవాలనుకుంటున్నాను, 1 గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, 1 గంట సేపు భక్తుల జీవిత చరిత్ర చదవాలనుకుంటున్నాను, 1 గంట సేపు నేను వాక్యం సిద్ధపడాలనుకుంటున్నాను, 1 గంట సేపు నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను, 1 గంట సేపు కుటుంబాలు దర్శించాలనుకుంటున్నాను. ఎవరైనా రానిళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న ఎందుకు రాలేదు, అక్క ఎందుకు రాలేదు, అలా రాకుండా మనం ఉండకూడదు కదా. అలాగుంటే మనకు మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికే నష్టం. పెద్దలు గద్దించుట మనకు మేలే కానీ తైలాభిషేకమే కానీ అది కీడు కాదు కదా అని అలాగ ఆగిపోయిన వాళ్ళని, అలిగిన వారిని ప్రభు దగ్గర తీసుకొని వస్తానని తీర్మానం చేసుకుంటే అద్భుత రీతిలో దేవుడు దాన్ని బట్టి నేను అభినందిస్తాడు. నువ్వు చేసుకున్న తీర్మానం మంచిది కనుక ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు 2 అంతల ఘనత నీకు తీసుకొని వస్తాడు. దేవుని వాక్యం రాయబడింది సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనములో, నన్ను తుణీకరించువాడు తుణీకరించబడతాడు, నన్ను గణపరచువాడు గణపరచబడతాడు. నన్ను గణపరచడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారిని నేను గణపరుస్తానని దేవుడు అన్నాడు. కనుక సొలొమోను తీర్మానం చేసుకున్నాడు, నా దేవుని నామ ఘనత కొరకై ఒక మందిరాన్ని కట్టిస్తాను, రాజ్య ఘనత కొరకై ఒక నగరాన్ని కట్టిస్తానని తీర్మానం చేసుకొని 2 తీర్మానాలు నెరవేర్చినాడు. 2 తీర్మానాలు చేసుకున్నాడు, దాని ఆపుజేలి మధ్యలో దాన్ని నెరవేర్చినాడు. నీవు కూడా తీర్మానం చేసుకొని ఎన్నోసార్లు మనందరం కూడా ఫెయిల్యూర్ అయిన మన జీవితం ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఎన్నోసార్లు మనం అనుకుండొచ్చు. అబ్రహాం లింకన్, అతన్ని చూసిన వాళ్ళందరూ అనేటోళ్ళంట మిస్టర్ ఫెయిల్యూర్ అనేవాళ్ళంట. మిస్టర్ ఫెయిల్యూర్ ఏది పట్టుకునే ఫెయిల్ అయ్యి, అతడు ప్రేమించిన అమ్మాయి అతని ప్రేమలో ఫెయిల్యూర్ అయిపోయినాడు, అతని చదువులో ఫెయిల్యూర్ అయిపోయినాడు,
అతని తండ్రి అతను దూరమైనాడు, తల్లి చనిపోయింది. ప్రియులారా, అంతా కూడా ఫెయిల్యూర్. తన జీవితం అంతా కూడా అతడు ఒక ఎన్నిక ఇది బైబిల్ చదవాలని తీర్మానం చేసుకున్న ఫెయిల్యూర్ అయినాడు. తర్వాత ఎన్నికలు పెట్టుకున్నాడు, కౌన్సిలర్గా ఫెయిల్యూర్, అక్కడ ఓడిపోయినాడు, ఫెయిల్యూర్ అయినాడు. ఆ తర్వాత శాసనసభ్యుడిగా పెట్టుకున్నాడు, అక్కడ ఫెయిల్యూర్ అయినాడు. ఆ తర్వాత ఎంపీ పెట్టుకున్నాడు, అక్కడ ఫెయిల్యూర్ అయినాడు. ఎక్కడ చూసినా జీవితంలో ఫెయిల్యూర్. అతని ఆరోగ్యం అంత మంచిగా ఉండేది కాదు. అతడు అనుకున్నటువంటి ప్రతిదీ కూడా సక్సెస్ కాకుండా అయిపోయినాడు. కానీ పట్టుదల మానలేదు. దేవా, నీవు లేకుండా నేను ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇదిగో నిన్ను కలిగి నేను తండ్రి చేసుకుంటున్నాను. ఈ దేశానికి నేను అధ్యక్ష పదవి పెట్టుకుంటూ ఉన్నాను. నీవే సహాయం చేయి, నా బ్రతుకును మార్చు. నీవు లేకుండా నేనేమి కూడా చేయలేను ప్రభా, నాకు సహాయం చేయి. దేవా, ఎన్నో తీర్మానాలు నేను ఫెయిల్యూర్ అయినాను తండ్రి. ఎందుకంటే నేను నీకు సమయం ఇవ్వక నేను ఏదేదో ప్రయత్నం చేసిన, నీవు లేకుండా చేసే ప్రతి పని ఫెయిల్యూర్ అయిపోయింది. కనుక నేను నిన్ను కలిగి జీవిస్తాను అని తీర్మానం చేసుకొని ప్రభువా వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, క్రమంగా మందిరానికి వెళ్తాను, నీ చిత్తానుసారం బ్రతుకుతాను. నీ కొరకు నాయన ఒక్కసారి అమెరికా ప్రెసిడెంట్గా నన్ను చేయి, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతాను, ఈ యొక్క దేశానంతా కూడా నీలో తిప్పుతాను చక్కగా. ఆ విధంగా తీర్మానం చేసినాడు. తీర్మానం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఊహించని రీతిగా, ప్రియులారా, ఊహించని రీతిగా దేవుడు అఖండమైన మెజార్టీ ఇచ్చి ఆ అమెరికా దేశానికి అతడు 17 అధ్యక్షుడైనాడు. అప్పటికిప్పటికీ అతడు చేసిన ప్రసంగం ద్వారా దేశమే అద్భుతమైనటువంటి విధంగా రాణించింది. అనేక మంది యవనస్తులు దీవించమన్నారు. అప్పటికి ఇప్పటికి మేటి నాయకుడు అబ్రహాం లింకన్ అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని కొరకు ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, దేవుని నామాన్ని గణపరచాలనుకుంటారో, దేవుడు వాళ్ళను కూడా గణపరుస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క సొలొమోను రాజు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, నేను దేవుని మహిమ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం బట్టే దేవుడు అతన్ని కూడా గణపరిచి భూరాజ్యములకు ప్రపంచంలో 3 ఎప్పుడు కూడా ఎన్నిక కలిగిన వారు. 1 మోసే వంటి ప్రవక్త ఇంకా పుట్టలేదు. 2వది సొలొమోను వంటి సొలొమోను వంటి మహాజ్ఞాని ఇంకా పుట్టలేదు. సంసోను వంటి బలవంతుడు ఇంకా పుట్టలేదు. ఈ 3 చరిత్రలు నిలిచిపోయినారు ప్రియులారా. కనుక దేవుని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వాళ్ళని గణపరుస్తాడు. దేవుని గణపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని రాజ్యానికి ఘనత రావడానికి అతను తీర్మానం చేసుకున్నాడు. దేవుడు అతను ఆశీర్వదించినాడు. మనం చూడగలుగుతున్నాం. 107వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. 107వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగదీసెను. వారు కూలి యుండగా సహాయకుడు లేకపోయినారు. మళ్ళీ చదువుతున్న 10వ వచనం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను అలాగనే ఇనుపకట్ల చేతను చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. దేవుని తీర్మానాన్ని మనము ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసి దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరిస్తే మనం ఆయాసతో బాధపడతాం, బాధల పాలవుతాం. మనకు సహాయం చేసేవాడు ఉండడు, కృంగిపోతాం. తర్వాత మనం కూలిపోతాం. సహాయకుడు ఒకడు కూడా ఉండడని లేఖనం చెప్తుంది. దేవుని ఎన్నోసార్లు తీర్మానము మానుకొని, మహోన్నతుని తీర్మానమును మానుకొని, భగవంతుని తీర్మానాన్ని నువ్వేం చేసినావంటే మహోన్నతుని తీర్మానం తృణీకరించినావు. నీవే తీర్మానం చేసుకున్నావు, నీవే తృణీకరించినావు. నా ప్రియులారా, చాలాసార్లు ఎన్నోసార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు. దేవుని మందిరానికి అందరికంటే ముందు వెళ్తానని తీర్మానం చేసుకున్నావు, దాంట్లో ఫెయిల్యూర్ అయినావు. అలాగే వాక్యం చదువుతానని తీర్మానం చేసుకున్నావు, చదవలేకపోయినావు. అలాగే దేవుని వాక్యం ప్రార్థన చేసుకుంటానని తీర్మానం చేసుకున్నావు, దాంట్లో ఫెయిల్యూర్ అయినావు. అలాగనే సువార్త చెప్తాను తీర్మానం చేసుకున్న దాంట్లో ఫెయిల్యూర్ అయినావు. సాక్ష్యం చెప్తానని తీర్మానం చేసుకున్న దాంట్లో ఫెయిల్యూర్ అయినావు. 5 గంటలకి లేస్తానని తీర్మానం చేసుకుని అక్కడ ఫెయిల్యూర్ అయినావు. 11 గంటలకు ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుని వచ్చి అక్కడ ఫెయిల్యూర్ అయినావేమో. సాయంకాలం 3 గంటలకు ప్రార్థన చేస్తానని చెప్పి తీర్మానం చేసి అక్కడ ఫెయిల్యూర్ అయినావు. ఒకరికన్నా నేను సువార్త చెప్తాను తీర్మానం చేసుకుని అక్కడ ఫెయిల్యూర్ అయినావు. తర్వాత నేను సాక్ష్యం చెప్పుకుని ఈ రోజున ఎవరికి నేను పండుకొని అనుకుని అక్కడ ఫెయిల్యూర్ అయిపోయినావు. దేవుని మందిరానికి క్రమంగా వస్తానని చెప్పి సమయానికి వెళ్తానని చెప్పి తీర్మానం చేసి అక్కడ కూడా ఫెయిల్యూర్ అయినావు. తర్వాత నేను చెప్పిన టయానికి అక్కడ ఉంటానని చెప్పి తీర్మానం చేసుకుని ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయినావు. ఇవన్నీ కూడా ఫెయిల్యూరే. మన జీవితంలో మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరించినాం. మంచి తీర్మానం చేసుకున్నది మంచిదే, కానీ ఆ తీర్మానంలో మనం ఫెయిల్యూర్ అయిపోయినాం. ప్రభువా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు దేవుడు అడిగితే
కనుక దేవుని దగ్గర క్షమాపణ మనకు దొరుకుతుంది, కనుక దేవుని దగ్గర కృప మనకు దొరుకుతుంది, దేవుని దగ్గర మనకు నీతి దొరుకుతుంది, దేవుడు మన కనికరిస్తాడు. గనక దేవుని బిడ్డలారా, అయ్యా నన్ను కనికరించు, క్షమించమని అడుగు. మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరిస్తే మనం బాధల పాలవుతాం, ఆయాస పాలవుతాం. మనకు సహాయం చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు, దిక్కులేని వారం అవుతామని లేఖనం సెలవిస్తుంది. కనుక నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్నాక నీవు నేను మహోన్నతుని తీర్మానం అది ఏమవుతుందిలే, ఏం ప్రార్థన చేసుకుని ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, అనుకుంటే ఆడవుతుందిలే, మనం చేయలేకపోతున్నాములే అని చెప్పి దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినావేమో. కనుక ఆ తీర్మానం ఒకసారి నువ్వు ఆలోచించుకొని తీర్మానం ఈ సంవత్సరం చేసుకుంటున్న నీవు కొనసాగించడానికి ప్రభు సమర్థుడు. అయితే దేవుని సహాయం లేకుండా ఏ తీర్మానం చేయలేవు. మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు దేవుని సహాయం లేకుండా? కనుక నేను మాట ఇచ్చి ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయిపోయినాం, తీర్మానం చేసుకుని ఫెయిల్యూర్ అయినాం. కానీ నువ్వు తీర్మానం చేసుకుని ఫెయిల్యూర్ కాకూడదు నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో సామెత గ్రంథం 19:21 దేవుని వాక్యం ఇలా రాయబడింది. సామెత గ్రంథం 19:21 లేఖనం ఇలా రాయబడి ఉంది, అది మనం చూద్దాం. 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడతాయి, ఎన్నో ఆలోచనలు చేసి ఉండొచ్చు, కానీ దేవుని తీర్మానమే, దేవుని యెహోవా యొక్క తీర్మానమే బైబిల్ వాక్యం యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కనుక ఆయన ప్రభువా, నీవు లేకుండా నేను ఎన్నో తీర్మానాలు చేసుకున్నాను, నన్ను క్షమించు నాయన. ఏమేమో చేస్తాను తీర్మానం చేసుకున్నాను, నేను ఇక్కడ చేయను, ఈ పవిత్రంగా బతుకానికి కూడా తీర్మానం చేసుకున్నాను, కానీ చేస్తానని చెప్పినవి చేయలేకపోయినాను. నేను చేయను అని చెప్పి తీర్మానం చేసిన అవి కూడా చేస్తున్నాను, ఫెయిల్యూర్ అయిపోయినాను. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. తండ్రి, నీ తీర్మానమే స్థిరము, నీ తీర్మానము స్థిరము. ప్రభువా, తీర్మానము చేసుకున్నది నీకు ఇష్టమైతే ఈ తీర్మానం స్థిరపరచు అని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరుస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు కనికరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు కనికరిస్తాడు. ఎన్నిసార్లు తీర్మానం చేసుకోను, ఎన్నిసార్లు నేను తీర్మానం పోగొట్టుకోను, ఎన్నిసార్లు తీర్మానం నిలకడగలేను, నన్ను ప్రభువా క్షమించమని నేను ఎన్నిసార్లు అడగాలి దేవుని నేను అనుకోండొచ్చు. కానీ ఆ తీర్మానము ప్రభు నీ పరిస్థితిని బట్టి కనికరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువా నన్ను క్షమించు, నేను చేసుకున్న తీర్మానం అంత మంచిగా లేకపోయింది, ఈసారైనా కరెక్ట్గా బ్రతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకో. దేవుడు అద్భుత రీతిలో దేవుని యెహోవా యొక్క తీర్మానమే స్థిరము గనక స్థిరమైన తీర్మానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడను రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెనని. ప్రియులారా, రాజు యొక్క తీర్మానం ఎప్పుడు కూడా మారదు. రాజు యొక్క తీర్మానం చేసి ఒక ముద్ర వేస్తే రాజు కూడా మార్చడానికి వెళ్ళలేదు ఆ తీర్మానాన్ని. కనుక నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, నువ్వు మార్చలేవు, నువ్వు మార్చకూడదు కూడా. భగవంతుని స్థలంలో తీర్మానం చేసుకున్న ఆ తీర్మానాన్ని అనేకసార్లు నువ్వు మార్చినావు. వాళ్ళు వచ్చి అంటున్నారు, 120 మంది అక్కడున్న నాయకులు, మాదియా బబులోను సామ్రాజ్యాధినేత అయిన పోయిన తర్వాత మాదియా సామ్రాజ్యాధినేత అయినటువంటి ఆ యొక్క దర్యావేషు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఏ రాజు కూడా తీర్మానం మార్చడానికి వీల్లేదన్నాడు. నీవు రాజువుగా, మరి యాజకునిగా, దేవుని వంశముగా, దేవుని బిడ్డగా ఉండి ఎన్నోసార్లు నీ తీర్మానం నువ్వు మార్చుకున్నావు. ఒకసారి తీర్మానం చేసుకుంటే అది మార్చకూడదని దేవుని వాక్యం. ప్రభువా నన్ను క్షమించు, నేను ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నాను, రాజులే తీర్మానం చేసుకుని మార్చడానికి వీల్లేదు, కానీ నా తీర్మానం ఎన్నోసార్లు నేను మార్చుకున్నాను, నన్ను క్షమించమని అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం లేఖనం ఇలా రాయబడింది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనం లేఖనం రాయబడింది. 11వ అధ్యాయం 7వ వచనం. నన్ను విసర్జింపవలెనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలని ప్రవక్తలు నిలిచినను చూచుటకు ఎవడనో యత్నము చేయడు. ప్రియులారా, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనో యత్నము చేయడు. ప్రియులారా, ఇక్కడ లేఖనం రాయబడింది, నన్ను విసర్జించాలని ప్రజలు తీర్మానం చేసుకున్నారు. ప్రవక్తలు దేవుని తట్టు చూడండి, వాక్యం తట్టు చూడండి, మందిరంకి వెళ్ళి చూడండి, నశించిపోతున్న ప్రజలకి వెళ్ళి చూడండి, అయ్యో దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చెప్పండి అంటే నేను చెప్పలేకపోయినాను. ప్రజలు నన్ను విసర్జించాలని తీర్మానం చేసుకున్నారని లేఖనములో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీవు నేను మనమందరం కూడా న్యాయాధిపతి తీర్మానం మనం నెరవేర్చాలి. ఇక్కడ నిర్గమాకాండములో లేఖనము రాయబడింది. నిర్గమాకాండము 21వ అధ్యాయం 22వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. ఒకసారి అమరు చదువుతాను చూడండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం 22వ వచనం. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హాని రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును ఇచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. ఎప్పుడైనా ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టాన్ని మనం చెల్లించాలి. దశంభాగం తీయక ఒకవేళ నువ్వు ఇంతకుముందు ఉన్నావేమో ఆ నష్టాన్ని చెల్లించి, ప్రభువా నన్ను క్షమించు, దశమాని క్రమంగా తీర్మానం నీ వాక్యమేది, నీ వాక్యానుసారంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. నేను తీర్మానం చేసుకుపోయినా చెల్లించాలి. కానీ తీర్మానం చేసుకొని కూడా దేవుని వాక్య ప్రకారం జీవించలేకపోయినాను, నన్ను క్షమించు. న్యాయాధిపతి అయిన నీవు తీర్మానం చేసినట్టుగా నేను బతకడానికి సహాయం చేయమని మనం అడగాలి. మనవి చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథములో 8వ అధ్యాయం 17వ వచనములో రాజు యొక్క తీర్మానమును బట్టి వాళ్ళు అనుసరించినందున వాళ్ళకు సంతోషం మహానందం కలిగిందంట ఆ యూదులకు. కనుక మన రాజు అయినటువంటి యేసురాజు చేసిన తీర్మానమును బట్టి నీవు నేను మారు మనసు పొందమని దేవుని తీర్మానం, మారు మనసు పొందుదాం. బాప్తిసం పొందమని దేవునికి తీర్మానం, బాప్తిసం పొందుదాం. సంఘ కూడికలకు రామని దేవుని తీర్మానం. అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరిచిన ప్రార్థన చేయటి యందు మనం నిలకడగా ఉండాలని దేవుని తీర్మానం. ఆ తీర్మానం కొనసాగుదాం. ఆనాడు అహశ్వేరోషు యొక్క తీర్మానాన్ని అనుసరించిన యూదులకు సంతోషం ఆనందం కలిగింది. అలాగే మన రాజాదిరాజు ప్రభుల ప్రభు అయిన యేసురాజు చెప్పిన తీర్మానానికి నువ్వు లోబడితే యేసే మార్గం సత్యం జీవం, యేసునందే పాప క్షమాపణ, యేసునందే నీతిమత్వం, యేసే పరలోక రాజ్య కుటుంబంలో చేర్చువాడు అని నువ్వు నమ్మి ఆయన తీర్మానానికి లోబడితే దేవుడు అద్భుతంగా నీకు నాకు సంతోషం ఇస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యోబు గ్రంథములో ఒక మాట చక్కగా చెలవిచ్చినాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 37:15. యోబు గ్రంథం 37:15లో లేఖనములో దేవుని మాట ఇలాగ చాలా చక్కగా రాయబడినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో 37వ అధ్యాయం యోబు గ్రంథము 15వ వచనం 12వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యములైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరికే కానీ తన భూలోకము కొరికే కానీ కృప చీటికే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును అనే మాట చూస్తున్నాం. తర్వాత ఇక్కడ 15వ వచనం. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపునని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలియనా. మేఘానికి చెప్తాడంట, ఇదిగో ఈ పక్క వెళ్ళి మెరుసు, ఓ మేఘం ఈ పక్క వెళ్ళి వర్షం పడవు, ఇదిగో ఇలాగ చేయి అలాగ చేయి అని చెప్పేసి మేఘానికి తీర్మానం చేసి చెప్తే ఆ మేఘం యొక్క తీర్మానానికి తెలియదు ఎట్లా వచ్చి వర్షం పడుతుంది. కానీ మేఘాలు దేవుని తీర్మానం లోబడుతున్నాయి. ప్రియులారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా దేవుని మాటకు దేవుని తీర్మానానికి కట్టుబడి ఉన్నాయి. అయితే మానవునికి దేవుడు స్వతంత్రం ఇచ్చినాడు. అయితే స్వతంత్రుడైన మానవుడు భగవంతుడు ఇచ్చిన ఈ స్వాతంత్రం ఉపయోగించుకొని వ్యర్థమైన దానికి కాకుండా సత్యమైన దాన్ని అనుసరిస్తే అతడు ఎంతో దీవించబడతాడని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీవు నేను దేవుని ఈ భూలోకముల సృష్టి అంతా కూడా దేవుని తీర్మానానికి లోబడి ఉన్నాయి. ఏది చేయాలని దేవుడు చెప్పినాడు అవే చేస్తున్నాయి. భూమి పండంటే పండుతుంది, మేఘము వర్షం అంటే వర్షిస్తుంది, సూడాను వెలుగు వంటివి ఇస్తూ ఉన్నాయి. అలాగనే కాలాలను మీ కాలాలు ఇవ్వాలని చెప్పినాడు. ఇలా సమయానికి ఉదయించాలి, ఈ సమయానికి నువ్వు కొనకాలంటే అలా చేస్తున్నాయి. ఈ భూలోకములో ఉన్న ప్రతిదీ కూడా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని తీర్మానానికి తలొగ్గినాయి. నీవు నేను కూడా దేవుని తీర్మానానికి తలొగ్గాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనములో ఈ మాట రాయబడింది. ఆ మాట చదువుతాను చూడండి త్వరగా. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 51:12లో బబులోను నివాసులను గురించి తాను సెలవిచ్చిన దాన్ని బట్టి యెహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. బబులోను గురించి దేవుడు ఒక తీర్మానం చేసినాడు. ఏమని తీర్మానం చేసినాడంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో లేఖన విలావ రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 4:24. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడుగు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, రాజుకు నిన్ను గూర్చి దేవుడు ఒక తీర్మానం చేసినాడు. ఏంటంటే తమ యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, మంచు వలె గడ్డి తినేదవు, ఆకాశ మంచుని మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని
ఉన్నాడనియు తానెవరికి తాను అనుగ్రహింప ఇచ్చునో వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకున్న వరకు సర్వోన్నతుడైన దేవుడు నీవు ఈ విషయం తెలుసుకునేంత వరకు నీకు ఇది కలుగుతుందన్నాడు. ప్రియులారా, నెబుకద్నెజరు గురించి ఒక తీర్మానం కలిగి ఉన్నాడు దేవుడు. ఇతన్ని అడుగు పంపించాలి, పశువుల గడ్డి మేయించాలి, మంచుకు తడవాలి, వర్షానికి తడవాలి, ఇతడు ఎండకు ఎండాలి, ఇతడు కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా ఉండాలి. దేవుడు అతని విషయంలో తీర్మానం చేసినాడంట. మరి ఈ సంవత్సరంలో నీ విషయం ఏమైనా తీర్మానం చేసినాడేమో దేవుడు. నువ్వు యాక్సిడెంట్ కావాలన్నా, లేకపోతే ఇంకోటి ఏమన్నా రోగివి కావాలన్నా, బలిహుడు కావాలన్నా, కాలు చేయిపోవాలన్నా, లేకపోతే నీవు దేవుని తెలుసుకునేంత బుద్ధి రావాలంటే నిన్ను మొత్తాలని చెప్పి అనుకున్నాడు. ఏం చేసుకున్నాడో దేవుడు, రాజుకు నెబుకద్నెజరు గురించే దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. అంటే నీ విషయంలో ఈ సంవత్సరం ఏ తీర్మానం చేసుకున్నాడో ఒకసారి నువ్వు దయచేసి దేవుని పాదాల దగ్గర పడి భయపడాలని నీకు మనవి చేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయం. ఒక్కసారి నీకు మనవి చేస్తున్నాను, ఈరోజు నీ జీవితాన్ని తీర్మానం చేసుకో. దేవుడు అంటున్నాడు హోషేయ గ్రంథం 11:7 ప్రజలు నన్ను తుణీకరించాలని తీర్మానం చేసుకున్నారు. నా ఆజ్ఞలను తుణీకరిస్తున్నారు, నా మందిరాన్ని తుణీకరిస్తున్నారు, సువార్తను తుణీకరిస్తున్నారు, నా కట్టెలు తుణీకరిస్తున్నారు, బైబిల్ తుణీకరిస్తున్నారు, నా యొక్క ప్రార్థన తుణీకరిస్తున్నారు. లోకములు విచ్చలివిడిగా అన్నిటికీ పని ఉంది, కానీ నా వాక్యం చూడడానికి, నా ప్రార్థన చేయడానికి, నా మందిరాన్ని రావడానికి ప్రజలకు లేదు. ప్రజలు నన్ను దైవజనులు, ప్రవక్తలు, దైవ సేవకులు పిలుస్తున్నా నేను దేవుని మందిరానికి వెళ్ళి చూడడం లేదు, ప్రజలకు వెళ్ళి చూడలేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలని నీకు మనవి చేస్తున్నాను. నా చెల్లి, తమ్ముడు, అన్నాక నీ జీవితంలో ఒకసారి పరీక్షించుకొని, దేవా నేను తీర్మానం ఎన్నోసార్లు నా బ్రతుకులో చేసుకున్నా, నేను నష్టపోయినాను, క్షమించమని అడిగితే ప్రభు నేను క్షమించి నీ జీవితాన్ని ఎంతగానో మార్చడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, అమ్మ, అయ్యా, ఎన్నోసార్లు తీర్మానాలు చేసుకున్నావు, కానీ తీర్మానాలు నెరవేర్చకపోయినా దేవుడు ఇంకా నేను ఉంచినాడు. రాజుకు నెబుకద్నెజరు గురించి దేవుడు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. బబులోను రాజ్యాన్ని గురించి ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఆ తీర్మానం ఏంటంటే ప్రజల యొద్ద నుండి ఇతని తరమాలి. మరి ఇంట్లో నుంచి నిన్ను బయటికి తరమాలనుకుంటే హాస్పిటల్కి ఏమైనా పంపిస్తాడా? మరి ఇంట్లో నుంచి నిన్ను తీసేయాలనుకున్నప్పుడు ఊళ్ళో నుంచి ఈ సమాధికి ఏమైనా పంపిస్తాడా? ఒకసారి మన పరిస్థితి ఏంటో ఒకసారి పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాను. రాజు వైపు నెబుకద్నెజరు కూర్చున్నటువంటి తీర్మానమే నీ పట్ల, నా పట్ల ఒకవేళ కలిగి ఉంటే ఈ సంవత్సరం మన పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి పరీక్షించుకొని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించమని హోషేయ రాజు పశ్చాత్తాపన్నాడు. అప్పుడు దేవుడు మనసు కరిగి అతన్ని తిరిగి కనికరించి మళ్ళా రాజుకు నిలబెట్టడానికి ప్రభు కనికరించినాడు. పశ్చాత్తాపడి, ప్రభువా ఎన్నోసార్లు తీర్మానాలు, ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో దాటిపోయిన ఈ తీర్మానాన్ని సరిగా చేసి దాన్ని నెరవేర్చలేకపోయినా నన్ను క్షమించమని అడుగుతూ ఇప్పుడే కనికరిస్తాడు దేవుడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా, నా జీవితంలో, మా జీవితంలో ఎన్నోసార్లు తీర్మానాలు చేసుకొని నెరవేర్చలేకపోయినా మమ్మల్ని క్షమించండి. నా బ్రతుకును బాగు చేయి ప్రభువా. నీ తీర్మానాన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ నెరవేరుస్తుంది. నీ పోలికలు ఉన్న నేను, నీ చిత్తము నెరవేర్చడానికి పుట్టిన నేను, నన్ను చూసి అనేక మంది మాదిరికరంగా ఉండవలసి ఉండగా నా జీవితంలో ఈ విషయంలో నేను ఎన్నోసార్లు నా తండ్రి తీర్మానాలు ఫెయిల్యూర్ అయిపోయినాను. క్షమించు. నా బ్రతుకును పూర్తిగా మార్చండి. నిన్ను నా క్రియల ద్వారా తృణీకరించాలని తీర్మానం చేసుకున్నాను. ఎన్నోసార్లు వాక్యముతో నువ్వు నన్ను హెచ్చరించిన నీ వైపు చూడలేని దౌర్భాగ్యనైపోయినాను. క్షమించు. మమ్మల్ని క్షమించండి. వ్యక్తిగత ప్రార్థన లేక, కుటుంబ ప్రార్థన చేసుకోలేక, తండ్రి సంఘానికి సరంగా వెళ్ళక, దేవుని భాగం తీయక, సువార్త చెప్పక, సాక్ష్యం చెప్పక, లేఖనానుసారంగా జీవించక, ఎన్నోసార్లు తీర్మానం చేసుకొని ఫెయిల్యూర్ అయిన మా బ్రతుకును క్షమించి ఈ సంవత్సరములో తీర్మానాన్ని కట్టుబడి జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన కృపాక్షమలు చేయని మనందరికీ ఈ నూతన సంవత్సరములో నూతన తీర్మానం చేసుకుని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరికి సదా తోడయ్యను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, కన్నీటితో మీకు మనవి చేస్తున్నాను.
మీ తీర్మానాలను కొనసాగించడానికి ప్రభు సహాయం అడగండి. దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. నెబుకద్నెజరు మనం పట్టకుండా ఉండును గాక. ఆమేన్. వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.